నమస్తే, నా పేరు పన్నీర్ శ్రీనివాసులు. AP01 న్యూస్ స్వాగతం. అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం పాత కొత్త చెరువు చెరువుకి దక్షిణం వైపున ఉన్నటువంటి జాతీయ రహదారిపైన దాదాపు రోడ్డుపైకి 6 నుంచి 8 అడుగుల పొడవున తుమ్మ చెట్లు ఏపుగా తిరిగిపోయాయి. రోడ్డు ప్రక్కన ఉండాల్సిన చెట్లు రోడ్డుపైకి ఎక్కేయడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా అవుతోందని, రాత్రిపూట చిమ్మ చీకటిలో ఈ ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు ఎంతైనా ఉన్నాయని వాహన చోదకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి వైటి చెరువు క్రింద భాగమున ఉన్నటువంటి బిర్జీ వద్ద నుంచి నక్కన్నదొడ్డి గ్రామ సమీపంలోని దర్గా వరకు రోడ్డు ప్రక్కన భారీ ఎత్తున సిమెంట్ రోడ్లపైకి 5-6 అడుగుల పొడవున తుమ్మ చెట్లు వాలి ఉన్నప్పటికీ కూడా సంబంధిత రోడ్లు భవనాల శాఖ హైవే అధికారులు పట్టించుకోవడం లేదని వాహన చోదకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాలు జరగకముందే వీటిని నివారణ చర్యలు చేపట్టాలని, రోడ్డుపైకి వంగిపోయినటువంటి తుమ్మ చెట్లను తొలగించాలని చెప్పి వాహన చోదకులు డిమాండ్ చేస్తున్నారు. మిగిలినది ఎలా ఉందో మీరే చూడండి. మళ్ళీ కంప చెట్లు లారీ వచ్చిందని సైడ్ పోలేట పోతాడు. మా మిత్రుడు ఉన్నాడు. పన్నీర్ గారు